హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ ఇంద్రజాలం అనే ఒక చిన్న కథను వినేద్దామండి. ఒక రాజుగారి నగర వీధిలో ఒక ఇంద్రజాలికుడు కొన్ని తమాషాలు ఇంద్రజాలాలు ప్రదర్శించుచున్నాడు. చిల్లపెంకులను బంగారు నాణేలుగా, తాడును పాముగా, ఇసుకను చక్కెరగా మార్చి చూపుతుంటే గుమిగూడిన జనం చప్పట్లు కొడుతున్నారు. వీక్షకుల నుండి ఎంతో కొంత సొమ్ము వస్తుందనే ఆశతో ఉన్నాడు. ఇంతలో ఇద్దరు రాజభట్లు వచ్చి, ఏరా ప్రజలను నీ ఇంద్రజాలంతో మోసం చేసి వారి వద్ద నుండి బంగారు నగలు సొమ్ము మాయం చేయాలనుకుంటున్నావా? పద న్యాయాధికారి వద్దకు అన్నారు. లేదు బాబు, ఏదో నాకు తెలిసిన ఇంద్రజాలంను చూపుతున్నాను, ఎవరినీ మోసం చేయాలని కాదు అన్నాడు. అందుకు కోపంతో, ఏరా మమ్మల్నే ఎదిరిస్తావా అని కాలితో తన్ని రెక్కలు పట్టుకొని తీసుకెళ్లబోయారు. జనం అడ్డగించిన భటులు వినలేదు. భటులు వెంట కొంతమంది వెళ్లారు. మీరు రండి, న్యాయాధికారి ముందు సాక్ష్యం చెబుదురు అని ఇంద్రజాలికుణ్ణి రెక్కలు పట్టుకుని ఈడ్చుకెళ్లారు. భటులు న్యాయాధికారితో, అయ్యా, వీడు నగరంలో ఇంద్రజాలం ప్రదర్శించి రాళ్లను బంగారంగా, చిల్లర పెంకులను బంగారు నాణేలుగా చూపి ఆ తర్వాత ప్రజల నుండి నగలు డబ్బును దోచుకోవాలని చూస్తున్నాడు. కావాలంటే ఈ జనాన్ని అడగండి అన్నారు. అది విని న్యాయాధికారి, ఏమయ్యా, భటులు చెప్పింది నిజమేనా అని అన్నాడు. అందుకు ఇంద్రజాలికుడు వినయంగా, ప్రభు, నేను చిన్న ఇంద్రజాలికుణ్ణి. పొట్టకూటి కోసం నగర వీధుల్లో చిన్న చిన్న ప్రదర్శనలు ఇచ్చి జనం ఇచ్చే చిల్లర డబ్బుతో భార్యా బిడ్డలను పోషించుకుంటున్నాను. నిజంగా రాళ్లను బంగారంగా, చిల్లర పెంకులను నాణేలుగా మార్చే శక్తి ఉంటే ఇలా జనం ముందు ఈ ప్రదర్శనలు ఎందుకు ఇస్తాను? నా బట్టలు చూడండి, ఇలా చినిగిన బట్టలు ఎందుకు వేసుకుంటాను? నాపై జాలితో వచ్చిన జనాన్ని అడగండి, నేను ఎవరినైనా మోసం చేశానేమో అని దీనంగా అన్నాడు. జనం కూడా న్యాయాధికారితో, అవునండి న్యాయాధికారి గారు, ఇతను చెప్పింది నిజం, ఎవరినీ మోసం చేయలేదు, పైగా ఈ భటులే అతన్ని తన్ని తీసుకొచ్చారు అని అన్నారు. ఆ మాటతో న్యాయాధికారి భటుల్ని చివాట్లు పెట్టి క్షమాపణ చెప్పించి ఇంద్రజాలికుడి చేత కొన్ని తమాషాలు చేయించుకొని మెచ్చి కొంత ధనం ఇచ్చాడు. జనం కూడా ధనం ఇచ్చి న్యాయాధికారి మంచితనాన్ని మెచ్చుకున్నారు. ఇంద్రజాలికుడు అందరికీ వందనాలు చేసి ఎన్నడూ రానంత ధనం వచ్చిందని సంతోషంతో ఇంటి ముఖం పట్టాడు. చూశారా బాలలు, మీరు కూడా నిజాయితీని మెచ్చుకోవాలి. పేదలకు, ఇతరులకు మీకు వీలైనంత సహాయం చేయండి గాని కీడు మాత్రం చేయకండి. కథ బాగుంది కదండి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.